श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మనం 54వ సూక్తి ఏంటంటే, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా ఉంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం అనేటువంటి సూక్తిని మనం క్రితం సత్సంగంలో మనం చెప్పుకున్నాం. అదే లాస్ట్లో ఏమైందంటే కొద్దిగా నాకు వీడియో కట్ అయిపోయిందండి, వేరే కాల్ ఏదో వచ్చి కొంచెం కట్ అయింది. దానివలన నేను చివరిలోది చెప్పడం జరగలేదు. అది మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుందాం. మనం ఆయన్ని అసలు ఎందుకు ప్రార్థించాలి అనే దాని గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి మనం పూజా ఫలాన్ని సకల జీవుల శ్రేయస్సు కోసం మనం పూజ చేసేటప్పుడు సర్వసమర్పణం అనేది చేస్తాము అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగిందనమాట. ఇంకంతా నేను చెప్పుకు రావడం లేదు, అక్కడ ఆల్రెడీ మనం చాలా రోజులు చెప్పుకున్నాం ఆ సూక్తి గురించి. అది అంటే ఏంటంటే దాని గురించి ఏం చెప్తారంటే, సకల జీవుల శ్రేయస్సు కోసం ప్రార్థించడం అనేది అలవర్చడం కోసమే మనకి పూజా విధానంలో చివరిలో అట్లా ప్రార్థించడం అనే దాన్ని ఏర్పరిచారనమాట. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని చెప్పి పూజా ఫలాన్ని ఆయనకి సమర్పించడం అనే దాన్ని మనకి ఏర్పరిచారు మన పెద్దలు ఋషులు. ఇంత తెలిసి ఆయనను దేనికోసం మనం ప్రార్థించాలి అప్పుడు, అంతే కదండి. అంటే నిజమైన మానవత్వాన్ని మనం అలవరుచుకున్నాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి నిజమైన మానవత్వాన్ని అలవరుచుకున్నాం అన్నమాట. అప్పుడు మనం అలా కనుక మనకి చేయడం, నిజంగా ఆ పూజా ఫలాన్ని అట్లా ఆయనకి సమర్పించడం అన్నది మనకి అలవడితే కనుక అప్పుడు దేని గురించి మనం ప్రార్థించాలి ఆయన్ని కదా. అది చెప్తుంది మాస్టర్ గారు ఇక్కడ. నిజమైన మానవత్వాన్ని మనం అప్పుడు అలవరుచుకున్నాం అన్నమాట. అదే నిజమైన మానవత్వం. సకల జీవుల శ్రేయస్సు కోసం ప్రార్థించడమే నిజమైన మానవత్వం అని చెప్తున్నారు. అప్పుడు దేని గురించి మనం ప్రార్థించాలి ఆయన్ని కదా. అప్పుడు మనకంటూ ఏముండదు. అప్పుడు అట్టి అర్హత కలిగినప్పుడు ఆయన్ని ఏది కోరవలసిన అవసరం లేదన్న జ్ఞానం మనకి కలుగుతుంది. అట్టి స్థితి మనకు రావాలని సాయినాథుల వారు కోరుకుంటున్నారనమాట. ఎవరైనా ఏ మహనీయులైనా కోరుకునేది అదే, సద్గురువు కోరుకునేది అదే అనమాట. నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు మనకు అలవడతాయి. అప్పుడే మనం ఆయన శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. అట్లాంటి స్థితి మనకు రావాలి. వచ్చినప్పుడే, అలా ఉన్నప్పుడే మనం ఆయన శిష్యులం భక్తులం అని చెప్పి చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అసలు మనం అర్హులమే కాదు, మనకి ఏ టైటిల్ లేదనమాట. నాటికి మనం వారి చరిత్రను సూక్తులను నిజంగా పఠించామని చెప్పవచ్చు. రోజు మనం పారాయణ తెగ చేస్తున్నాం కదా, ఎన్నో గ్రంథాలు చదువుతున్నాం, ఎన్నో సత్సంగాలు చేసుకుంటున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఏంటి, అదంతా ఏంటి, ప్రయత్నం, అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నం అనమాట. అదంతా అంతే. మనమేం భక్తులం కాదు, శిష్యులం అసలే కాదు. దానికోసం అర్హత సంపాదించుకోవడానికి అనేటువంటి ప్రయత్నం అనమాట. ఇది ఎప్పుడైతే మనకు అలవడుతుందో, మనం చదువుకున్నదంతా చెప్పుకున్నాం కదా, సకల జీవుల శ్రేయస్సు కోసం వాటి కోసం మనం ప్రార్థించడం, అదంతా ఎప్పుడైతే అలవడుతుందో, నిజమైన మానవత్వం ఎప్పుడైతే అలవడుతుందో, ఆ నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు మనకు ఎప్పుడైతే అలవడతాయో అప్పుడు వారి చరిత్రను సూక్తులను మనం నిజంగా పఠించామని చెప్పవచ్చు. అప్పుడు మనం వారి శిష్యులమని భక్తులమని చెప్పవచ్చు. అప్పుడు అనమాట ఆ స్టేజ్ అప్పుడు వచ్చినట్టు. అంతవరకు కాదు, వాటి కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. అంతవరకు ఉత్తినే మాటలు, అవన్నీ మనం ఏదో చదువుకుంటూ మాటలు అంతే. అట్లా కాకుంటే 1 గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ చేయగల గ్రామ్ఫోన్ ప్లేట్లకు, ముద్రణా యంత్రాలకు ముక్తి రావాలి, అంతే కదండి. తెగ గ్రామ్ఫోన్లకేనో ముద్రణా యంత్రాల పుస్తకాలు ముద్రణ వేస్తూ ఉంటాయి. మన లీలామృతం ఉందనుకోండి, ఎంత ముద్రణ, ఎన్ని యంత్రాలు వేస్తుంటే వాటికి ముక్తి వచ్చేయాలి కదా. మనకన్నా ఎక్కువసార్లు పారాయణ జరిగిపోతూ ఉంటుంది వాటికి.
అవునా? సెల్ ఫోన్లో ఎంత ఎన్ని పారాయణలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని సత్సంగాలు జరుగుతూ ఉంటాయి సెల్ ఫోన్ మనకి కదా. వాడి ముక్త చేయాలి కదా. మరి సుప్రభాతం పెడతాం, రోజు సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అలాగా. మరి ముక్త చేయాలి, వాడికి ఏం రావట్లేదే కదా. అదే చెప్తున్నారు. వాటిని 1 గంటలో 100 సార్లు వాటిని పునశ్చరణ చేయొచ్చు వాటితో కదా. పెట్టేయచ్చు మనం గంటలో 100 సార్లు రిపీట్. మరి ముక్త చేయాలి కదా. అంటే అర్థం ఏమిటి? అట్లా చదవడం కాదనే కదా. ఎట్లా చదవాలి మరి? పారాయణ అంటే ఎట్లా చేయాలి? మనం చేసే యాంత్రికంగా చేసే పారాయణలు కాదు, ఉత్తుతనే మాలుగా కూర్చుని చేసేవి కాదు. అది చెప్తుంది పారాయణ అంటే ఎట్లా చేయాలి అని. పరాయణత, పారాయణ అంటే పరాయణత అనమాట. అలాగే ప్రతిదీ పూజ అంటే ఎలాగా చెప్పారు కదా. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు అనుకుంటా ఆయనకి దాన్ని సమర్పించడంలో అది పూజ అట. నిజమైన నిష్ఠా సబూరీలట. ఆయన శిష్యులు భక్తులు అనే చెప్పుకునేటువంటి ఇలా తయారవడంట. అప్పుట్ట మన నిజంగా వారి సూక్తులు వారి చరిత్రను పఠించిన వాళ్ళంట. అప్పటి వరకు కాదు, అసలు మనం పారాయణ చేసినట్టే కాట. అప్పటి వరకు అసలు కాట. ఎప్పుడు నాకు పారాయణ గురించి వచ్చినప్పుడు ఇది గుర్తొస్తూ ఉంటుందండి. అంతకుముందు చెప్పే ఉంటాను, చెప్పినవే చెప్తూ ఉంటాను. అంటే మనం చెప్పినవే చెప్పడం అంటే ఆ సందర్భాన్ని బట్టి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఉండాలన్నమాట అండి వీటిల్ని. అందుకే చెప్పిందే చెప్పారని కాదు. అక్కడ ఒక మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చారట. ఎవరో వచ్చి మాస్టర్ గారని నేను ఇందులో లీలామృతంలో ఏదో పారాయణలోనండి ఎందులో ఏ పేజీలో ఏముందో చెప్పేయగలనండి అన్నారట. అనేసరికి మాస్టర్ గారు బుక్ తీసి పక్కన పెట్టి మీరు అసలు పారాయణ చేయనట్టే అన్నారట మాస్టర్ గారు. అంటే కావాల్సింది అది కాదు, ఏ పేజీలో ఎక్కడ ఏముందో చెప్పడం అది కాదు కావాల్సింది, పారాయణత. అందులో అసలు అందులో ఏంటి అవగాహన, సరైన అవగాహన రావాలి. ఇవన్నీ అన్నమాట. ఏం చెప్పారు ఇక్కడ? నిజమైన భక్తులను మెచ్చుకోవడం, శిష్యులను మెచ్చుకోవడం, సరైన నిర్హేతుకమైన నిష్ఠా సబూరీలు అలవడడం, అవి అట్లాంటి లక్షణాలు రావాలి. అప్పుడు నిజంగా మనం పారాయణ చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇట్లాగే 100 సార్లు వాటిని పునశ్చరణ చేయగల గ్రామ్ఫోన్లు, ప్లేట్లకు, ముద్రణా యంత్రాలకు ముక్తి రావాలన్నారు కదా. మనకు ఏముంది, ఏ పేజీలో ఉందో చెప్తే ముక్తి వచ్చేయాలి. ఈ బాటికి రాలేదే మరి. మనకి ఒక్కోసారి గుర్తొచ్చేస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఏంటో. అలా అయితే ముక్తి వచ్చేయాలి, మనకి ఇంతవరకు రాలేదు. అది కాదు కదా పారాయణ అంటే. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మేము ఇన్ని పారాయణలు చేసామండి అంటే అలా కాదు. అందులో ఎంతవరకు తీసుకున్నాం మనం, ఎంతవరకు అసలు దాంట్లో పరాయణత చెంది చేస్తున్నాము, ఎంతవరకు అసలు ఆచరణలో ఉంటుంది అది మనకి, అసలు ఎంతవరకు బాబా గుర్తొస్తున్నారు మనకి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి జీవితంలో. నిజంగా పారాయణ చేసేసుకుంటాం మనం, తర్వాత మనకి ఎంతవరకు అయినా అసలు గుర్తొస్తున్నారు అనేది రోజులో అది గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా ముఖ్యం. అందుకే కదా పారాయణ, అందుకోసమే. ఊరికే కాసేపు ఏముందండి, ఎవరైనా చేసుకుంటారు. కాసేపు పుస్తకం చదువుకోండి అంటే ఎవరైనా చదువుకుంటారు. అది కాదు కదా, బయటకు వచ్చిన తర్వాత ఎంతని మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లాస్ట్లో కొంచెం మన సత్సంగం అప్పుడు మనం మిస్ అయ్యాము, దాన్ని మళ్ళీ ఒకసారి మనం దాన్ని చదువుకున్నాం. అది ఆ సూక్తి అయ్యిందండి. నన్ను సరిగా వినియోగిస్తే నీ చక్కగా సేవ చేస్తా ఉంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను ఉంటుంది అన్నం. ఆ సూక్తి అయింది. ఇప్పుడు 55 భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే. ఇవన్నీ ఆల్మోస్ట్ మనం కవర్ చేసామండి చాలా. అంతకుముందు కొన్ని సూక్తుల్లో ఇది అయ్యింది. 56 తర్వాత రాజే ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. రాజే ఉండి కూడా సింపుల్గా చక్కగా ఉండేవాడే మంచివాడు అని చెప్పి, ఎంత ధనికుడుగా ఉన్నా సింపుల్గా అట్లా ఉండేవాళ్ళు మంచివాడు అని చెప్తున్నారు అనమాట. 57 అది కూడా మనకు కవర్ అయిపోయింది అంతకుముందు చదువుకున్న దాంట్లో. 57 ప్రతి వాడికి ఒక ఇల్లు అంటూ ఉంటుంది, నాకేదీ లేదు. అంతే కదండి. బాబాకి ఏమైనా ఇల్లు అంటూ ఉందా? ఆయన జీవిత విధానం చూసుకుంటే
ఆయనకి ఇల్లు అంటూ ఏమీ లేదు. ఒక పాడుబడిపోయిన ముందు అసలు ఆయన ఎక్కడ పుట్టారు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ తెలియదు. 16 సంవత్సరాల యువకుడిగా ఆయన వేప చెట్టు దగ్గర ఆయన ప్రకటమయ్యారు, అంతే. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, అంతే కదా. ఎండకేండి వానకు తడిసి అట్లా ఉంటే అయ్యో అని అందరూ జాలి కలిగి ఆయన తీసుకొచ్చి ఒక పాడుబడిపోయిన మసీదులో కూర్చోబెట్టారు, అంతే. ఆయనగా ఏమీ రాలేదు మసీదులోకి. ఆయన జబ్బలు పట్టుకుని తీసుకొచ్చి అయ్యో ఈయన ఎండకండి వానకు తడుస్తున్నాడు, ఇట్లాగా పెద్ద వర్షం వచ్చేస్తుంది, తడిసిపోతూ ఉంటారు, మన అందరం ఇళ్లలో ఉంటే ఇతను తడిసిపోతున్నారు అయినా అని చెప్పి తీసుకొచ్చి మసీదులో కూర్చోబెడతారు, అంతే. ఆయనకంటూ ఇల్లంటూ ఏమీ లేదు అసలు. ఓ తోపుల్లోనూ అదంతా ఉంటుంది కదా మనకి లీలామృతంలో, అట్లా తిరుగుతూ అలా ఉన్నారు ఆయన ఏదో దేశ సంచారం చేశానని, ఆప్తుల నివాసం ఇవంతా ఉంటుంది చూడండి. అసలు ఆయనకి ఇల్లంటూ ఏమీ లేదు. మనందరికీ ఇల్లంటూ ఉంది, ఆయనకి అలా లేదు. అదొక అర్థం కదా. మామూలుగా మనం స్థూలంగా తీసుకుంటే ఆ అర్థం ఉంది, మామూలుగా స్థూలంగా ఆలోచిస్తే. ఇంకా డీప్గా లోతుగా ఆలోచించుకుంటే, అంటే నాకు తట్టింది చెప్తున్నానండి, అది 100% ఇదే అని నేను అనడం లేదు, నాకు ఆ టైంలో తట్టింది చెప్తున్నాను. నాకు ఇల్లు అంటూ ప్రతి వాడికి ఒక ఇల్లు అంటూ ఉంటుంది, నాకు ఏదీ లేదు అన్నారు. మామూలుగా మనకి ఇల్లు అనేది ఒకటి ఉంటుంది, ఆయనకి అట్లా కాదు కదా. అసలు విశ్వంతా ఆయనదే మొత్తం కదా. అందరి ఇళ్ళల్లోనూ ఆయన ఉన్నారు, అంతటా ఆయన ఉన్నారు. ఆయనకి ఇల్లు ఏంటండి చూస్తే, అసలు ఆలోచిస్తే అదొకటి సూక్ష్మంగా ఉన్నది, అదొక అర్థం. ఇందాక స్థూలంగా మనం ఒకటి చెప్పుకున్నాము, ఇప్పుడు ఆ లోపల మీనింగ్, ఇన్నర్ మీనింగ్, దాన్ని నాకు తట్టిన దాన్ని నేను చెప్తున్నానండి. సొంత ఆయన రూపం. ఆయనకి ఇల్లు ఏంటి, సపరేట్గా ఇల్లు అంటూ ఏమీ లేదు, అంతా ఉన్నదంతా ఆయన అయినప్పుడు సపరేట్గా ఆయనకి ఇల్లు ఏంటి, అంతా ఆయనదే. అది ఆయన నుంచి సెపరేట్ అన్నది ఏమీ లేదు, ఆయన నుంచి వేరుగా ఏదీ లేదు. అలాంటప్పుడు ఆయనకి ఇల్లు ఏమిటి కదా. అదొక పాయింట్ అక్కడ. అలా రెండు కోణాల్లో దాన్ని ఆలోచించవచ్చు ఆ సూక్తిని అని నాకు అనిపించింది. నాకు తట్టిన దాన్ని నేను చెప్తున్నాను అక్కడ. అది ప్రతి వాడికి ఒక ఇల్లు అంటూ ఉంటుంది, నాకేదీ లేదు. ఆయనకేం లేదు అట్లా సపరేట్గా ఒక ఇల్లు అట్లా ఏమీ లేదు ఆయనకి. అది మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం, మనకి తెలుసు. మామూలుగా కూడా మనకు తెలిసేది మంచి యొక్క ఫలితం గొప్పది, మంచి చేసినప్పుడు దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. చెడు యొక్క ఫలితం స్వల్పం, చెడుకు ఉండే ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. ఇది మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, ఏంటి సమాజంలో ఇంత చెడు ఉంది కానీ వీళ్ళు ఎంత బాగున్నారేంటి అలా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ లేదు, అది దాని ఫలితం చాలా స్వల్పం. మనకు అట్లా కనిపిస్తూ ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు. దాని ఫలితం చాలా స్వల్పం, అలా కనబడుతుంది మనకి చూడడానికి, కానీ దాని ఫలితం చాలా స్వల్పమైనది అన్నమాట. మంచి యొక్క ఫలితం చాలా గొప్పది, మంచి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అది ఇమీడియట్గా మనకు కనిపించకపోవచ్చునుగాక, కానీ దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. మంచి యొక్క ఫలితం చాలా గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. తర్వాతది 59. నేను ఎందరినో కాపాడడానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, ఇది అల్లాకు మాత్రమే బానిస. ఇది మనకి అందరికీ తెలుసు. నేను ఎందరినో కాపాడడానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనో బాబా కాపాడిన సంఘటనలో మనకి లీలామృతం చదివితే తెలుస్తుంది. ఎక్కడో చూడండి, ఒక ఓడలో ప్రయాణిస్తూ ఒక అతను ఉంటాడు. అతని ఓడ ఇదవుతుందన్నమాట, ప్రమాదంలో ఉండి బాబాని స్మరించగానే అతను రక్షింపబడతాడనమాట, చావు బ్రతుకుల నుంచి రక్షింపబడతాడు. ఇంకో చోట ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళకి అస్వస్థతతో ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేసి అతను బతుకుతాడా లేదా అనుకున్న టైంలో కూడా అతను బతకడం జరుగుతుంది. ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళకి బాబాది ఖండాంతర లీల, అఖండ లీల అనుకుంటూ ఉంటాయి అందులో మనకి లీలామృతంలో. అలా బాబా ఎందరినో కాపాడడానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఎక్కడెక్కడో ఉన్న భక్తులను కూడా ఆయన కాపాడిన సంఘటనలు కోకోలలు బోళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ జరుగుతున్నాయండి అవి. మన మాస్టర్ గారి లీలల్లో కూడా ఉన్నాయండి. అక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు
వాళ్ళందరికీ మాస్టర్ గారు కాపాడిన నీళ్ళు అనేకం ఉన్నాయి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, బాబా యొక్క దేహం ఎవరి సేవకుడు కాదట, ఎవ్వరికి సేవకుడు కాదు ఆయన. ఇది అల్లాకు మాత్రమే బానిస, ఇది భగవంతుడికే బానిస. ఆయన ఎప్పుడు అలాగే చెప్పేవారు బాబా, ఇది అల్లాకు మాత్రమే బానిస, ఇది భగవంతుడికి బానిస, కానీ ఇది ఎవరి సేవకుడు కాదు అని చెప్పేవారు బాబా. 60 తనను భగవంతుడు ఎలా సృజిస్తే అలానే ఉండడంతో తృప్తి పడాలి. అంటే మన భగవంతుడు ఎలా ఉంచితే అట్లా తృప్తిగా ఉండాలి. కానీ మనం అలా ఉంటామా? ఎలా ఉంచితే అట్లా ఉంటామా? భగవంతుడు ఎట్లా ఉంచితే అలా. కానీ మనకు గొంతెమ్మ కోరికలు ఉంటాయి. అబ్బే లేదు, ఆయన ఎలా ఉంచితే అలా ఉండం, మనకి ఎలా ఉంటున్నాం కదా అనిపిస్తుంది. ఎలా ఉంచితే అలాగే ఉన్నాం కదా అని. అలా ఉన్నామా? లేము. సరిగ్గా చూసుకుంటే మనకంటూ కొన్ని ఉంటాయి చూడండి, మన కోరికలు కొన్ని ఉంటాయి. ఆయనేమో శ్రేయస్సు చేయాలనుకుంటూ ఉంటారు కదా, మనకేమో వేరే మనకి ఇష్టమైనవి కావాలి, మనకి నచ్చినవి మనకు కావాలి. బాబాని కూడా అలాగే అడుగుతూ ఉంటాం, నాకు ఇది కావాలి అది కావాలి అలాగా. ఆయనేమో మనకి శ్రేయస్కరమైనదే చేస్తూ ఉంటారు, అంటే మన ఇలా ఉంచాలని అనుకుంటూ ఉంటారు ఆయన. కానీ మనకేమో వేరేలో ఉండాలని మనకుంటూ ఉంటుంది, మనకి నచ్చినట్టుగా మనకు ఉండాలని ఉంటూ ఉంటుంది కదా. అందుకని ఏంటి, ఆయన ఎలా ఉంచితే అలా ఉంటున్నామో ఉండట్లేదు. అసలు మనకేం కావాలో కూడా మనకు తెలియదు నిజానికి కదా. ఆయన తెలుసు మనకేం కావాలో, కానీ మనకేం కావాలో మనకు తెలియదు. ఓ తత్తరపాటు, గొడవ, హడావుడి, ఏదో కావాలి, అది ఏమిటో కూడా మనకు తెలియదు. అదే ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసం ఆ తపనతోటే ఏం కావాలో తెలియక అల్లకల్లోలం పడిపోతూ మనశ్శాంతి లేక రోజు నిత్యం ఏదో కావాలనుకుంటూ అలాగా పడుతూ ఉంటాం అనమాట. పడుతూ లేస్తూ జీవితం నడుస్తూ ప్రతిరోజు అలా పెడుతూ ఉంటుంది మన జీవితాలు. తమ గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా. ఇది 61వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మాస్టర్ గారు దీనికి వివరణ ఇచ్చారు, చాలా చక్కటి వివరణ మనకి పొందుపరిచారనమాట. తమ గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా 61వ పాయింట్. దీని గురించి మనం అంతకుముందు చదువుకున్నాము. ఇది మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని చదువుకుంటూ, అంటే చాలా కాలం అయింది కదా మనం చదువుకుని, మళ్ళీ ఒకసారి మనం చేసుకుంటే బాగుంటుంది. దీన్ని సూక్తి, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక. సద్గురువు తారసిల్లడమే మహాభాగ్యం. అంతే కదండి, జీవితంలో అసలు గురువు, సద్గురువు అనే ఆయన మనకి తారసిల్లడం, వారి దర్శనం అన్నదే మహాభాగ్యం. అసలు గురువు మనకి తారసిల్లాలంటేనే ఎన్నో జన్మల పుణ్యఫలం అనమాట. తప్పించి ఎన్నో జన్మల నుంచి ఉంటేనే ఈ జన్మలో మనకి గురువు తారసిల్లుతారట. సద్గురువు తారసిల్లడమే మహాభాగ్యం. కానీ పై సూక్తిలో వివరించినట్లు అది సఫలం అవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తగు రీతిని సేవించి ఆశ్రయించి అనుసరించాలి. అది మనకి మరి గురువు మనకి తారసిల్లారు, మహాభాగ్యం, బాగుంది. కానీ పై సూక్తిలో వివరించినట్లు ఎందుకు వచ్చినట్టు మనం పిడకలు ఏరుకోవడానిక అని అడిగారు. తెలుసుకోవాలి ఆయన్ని అని చెప్తున్నారు అక్కడ. అలా వివరించినట్లు అది సఫలం అవ్వాలంటే, గురువుని తెలుసుకోవాలంటే మనం, అది సఫలం అవ్వాలంటే కనుక ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రాశస్త్యాన్ని, అసలు మనకి గురువు ఎందుకు అవసరము అనేటువంటి దాన్ని అది గుర్తించి తగు రీతిని సేవించి, ఆయన అసలు ఎట్లా సేవించాలి అది కూడా తెలియాలి. గురువు లభించారు, బాగుంది, ఎట్లా సేవించాలి ఆయన్ని తెలియపోతే లభించినా మనకు ఉపయోగం ఉండదు కదా. తగు రీతిని సేవించి ఆశ్రయించి అనుసరించాలి. ఆయన ఎట్లా ఆశ్రయించాలో తెలియాలి, ఆయన ఎట్లా సేవించాలో తెలియాలి, ఆయన ఎట్లా అనుసరించాలో తెలియాలి, ఇవన్నీ కూడా తెలియాలి. అందుకే ఆయన తెలుసుకోవాలి, గురువుని తెలుసుకోవాలని చెప్పింది అందుకే. అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. అప్పుడు ముందు ఏం చేయాలండి, ఫస్ట్ ఆయన మహిమని గుర్తించాలి. ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని
పొందగలగాలి, ఆయన పట్ల గౌరవాన్ని, గురుభావాన్ని పొందగలగాలి. ఆయన మహిమ ఎంతటితో, గురువు మహిమ ఎంత గొప్పదో మనం తెలుసుకొని దాన్ని వారి పట్ల గురుభావాన్ని పొందగలగాలి. అందుకు సరి అయిన శాస్త్రజ్ఞానము, వివేకము అవసరం. దానికి ఏం అవసరం? సరైన శాస్త్రజ్ఞానం కావాలి. అంటే చక్కటి గ్రంథాలు మనం చదువుకొని సరైన అవగాహన కలిగి ఉండాలి. దానికి వివేకం కూడా అవసరం. వివేకం లేకపోతే ఏమవుతుంది? పూచిక పుల్లనైనా గురువుగా పెట్టుకోండి, ఇట్లాంటివి వస్తాయన్నమాట. అలాంటివే మనకి ఇప్పుడు అప్లై చేసుకుంటాం. అందులో చెప్పారు కదా అని చెప్పేసి నేను పూచిక పుల్లనే గురువుగా పెట్టుకుంటానంటారు. ఇట్లా తయారవుతుంది పరిస్థితి. అది ఎందుకు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఆ పాయింట్ కూడాను. మనం అంత అర్హులమా? మనకంత కెపాసిటీ ఉందా? పూచిక పుల్లని గురువుగా పెట్టుకునేటువంటి, తరించగలిగేటువంటి కెపాసిటీ మనలో ఉందా? అంత గొప్పవాళ్ళమా? అంత గొప్ప శిష్యులమా? అంతటి భక్తులమా? చూసుకోవాలి ఇవన్నీ పాయింట్స్. అందులో రాశారు కదా అని చెప్పేసి మనకు అప్లై చేసుకుంటే ఎట్లాగా? ఎవరికి చెప్పారు? ఎట్లాంటి వాళ్ళకి చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? అందుకే శాస్త్ర జ్ఞానం కూడా కావాలని చెప్పారు. అది ఎట్లా వస్తుంది? మనకు మనం చదువుకుంటే రాదు. మనం చదువుకుంటే ఎట్లా వస్తుంది? అది తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని పట్టుకుని వాళ్ళు సేవ చేసుకుని చెప్పండి సార్ అడగాలి. అక్కడ కూర్చుని, గురువుగారు మాకు ఇది అర్థం కాలేదు చెప్పండి. బాబా అందుకే చెప్పారు చూడండి, పరిప్రశ్నేన సేవయ. బాబా ఊరికే చెప్పలేదు అవన్నీ. తెలుసు ఆయనకి, ఈ కాలానికి ఏం కావాలో తెలుసు, ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో ఆయనకి తెలుసు. మాస్టర్ గారు ఎందుకు గురుచరిత్ర గ్రంథం ఆయన అనువదించారు అసలు తెలుగులోకి? మాస్టర్ గారు తెలుసు ఎట్లాంటి పరిస్థితులు ఇట్లాగే వస్తాయి. పూచిక పుల్లనైనా గురువుగా పెట్టుకో, తరిస్తావు. ఫలానా ఆయన్ని పెట్టుకో, తరిస్తావు. ఎవరండి చెప్పేది? అట్లా మన ఇష్టం వచ్చినట్టు ఒకటి చెప్తే పెట్టేసుకునేదా గురువు? ఎంత సులువుగా అయిపోతుంది ఆ గురువు అనే పదం, ఎంత ఈజీగా అయిపోతుంది అన్నమాట. అసలు ఈ సూక్తి అంత చాలా ఇంపార్టెంట్. దీని గురించి వ్యాసం కూడా రాశారు అమ్మగారు. అద్భుతంగా ఉంటుంది అది. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికే. చాలా బాగుంటుంది ఇది. అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. అందుకు సరి అయిన శాస్త్రజ్ఞానం, వివేకం అవసరం. అవి లేకుంటే సద్గురు సన్నిధి లభించినా ఎందరెలా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాము. అది లేదనుకోండి మనకి, అది లేకపోతే ఏమవుతుందో అటువంటి వివేకం చాలా అవసరం. ఆ వివేకం లేదనుకోండి, సద్గురు సన్నిధి లభించింది మనకి, బాగుంది, ఆయన దగ్గర కూర్చున్నాం, బాగుంది, ఎందరెలా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. లభించిన నిష్ప్రయోజనం ఇలాగే ఉంటుందండి. పూచిక పుల్ల ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. లేకపోతే ఒక చోట గొయ్యి ఒక చోట అయితే అవ్వండి గొయ్యి, ఏమిటో ఎక్కడ ఏది అప్లై అవుతుంది అది ఉన్నాయి కరెక్టే, గ్రంథాల్లో ఉన్నాయి కరెక్టే, కానీ ఎక్కడ అప్లై అవుతుంది, ఎవరికి, ఏంటి, ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవన్నీ. అందుకని సద్గురు సన్నిధి లభించిన ఎందరెలా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దాన్ని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయన్ని అలా ఎవరూ సేవించలేకపోవడమే చిత్రం. బాబా అసలు ఆయన గురువుని ఎట్లా సేవించుకున్నారండి? అలా ఎవ్వరూ బాబాని సేవించుకోలేదు. ఆయన చూస్తూ ఉన్నారు బాబాని కదా, ప్రత్యక్ష సన్నిధిలో ఎంతోమంది ఉన్నారు. ఆయనకున్నంత మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయన ఎవ్వరూ అలా సేవించుకోలేకపోవడం చిత్రం. ఎవ్వరూ అంతలా సేవించుకోలేదు. అంటే బాబా నా శిష్యుడు అని చెప్పుకోతగ్గ వాళ్ళు బాబా సశరీరంగా ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా లేరండి, ఒక్కళ్ళు కూడా లేరు.
శిష్యుడని చెప్పుకోదగ్గ వాళ్ళు బాబా శరీరంతో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. చూడండి, గ్రంథాలు కూడా తిరగాయండి, ఒక్కళ్ళు కూడా లేరు. తక్కువ వాళ్ళు అంటే ఎవరు? ప్రత్యక్ష సన్నిధి, మళ్ళీ పైగా బాబాది. తక్కువ వాళ్ళు ఏం కాదు, కానీ అంతలాగా సేవించుకున్న వాళ్ళు ఒక్కడు కూడా, శిష్యుడు అనేలా సేవించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు బాబా దగ్గర. ఆయన మహోన్నత స్థితిని చూశారు. అసలు ఆయన చూస్తుంటే ఏం తెలిసేది కాదట, మర్చిపోయేవాళ్ళు. ఇంకా అసలు ఆ లీలలు అయితే అద్భుతం, అత్యద్భుతం కదా. ఖండయోగం చూసిన వాళ్ళు ఉన్నారు అసలు. అవునా? సాయి లీలామృతం చదివితే తలకే తిరిగిపోతుందండి బాబు. సో ఎలా ఉండాలి? ఆయన లీలలు చూస్తే ఇంకా పాదాక్రాంతులు అయిపోవడమే, పడిపోవడమే, వెళ్ళిపోయి. మనం అయితే కదా, అవునండి, మనం చూడలే, చదువుకోవడమే. కానీ అప్పుడు వాళ్ళు చూసిన లీలలు చూస్తే ఎట్లా ఉన్నాయి, ఎట్లా పేగులు తీశారట, ఎన్నట చెట్టు కొమ్మకి ఎట్లా వేలాడి తీశారట, నీటితో దీపాలు వెలిగించారట. ఏంటి అసలు, ఏం అద్భుతమైన లీలండి. ఉడుకుతున్న అన్నంలో చేయి పట్టి కలిపేశారట, దునిలో చేయి పట్టి ఎక్కడో ఉన్న బిడ్డను రక్షించారట. ఏమి అసలు, ఏమి అద్భుతమైన లీల. అసలు ఏవో ఇప్పుడు గుర్తొచ్చినవేవో నాలుగు చెప్పాను, కానీ ఎంత అద్భుతమైన లీల అసలు. ఎవరో అట్లా సేవించలేకపోవడం చిత్తం. ఎవడో నా శిష్యుడని చెప్పుకోగలిగేది? నా గురువుని నేను సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. బాబానే అన్నారు ఆ మాట. ఎవరు నా శిష్యుడని చెప్పుకోగలిగేది? నేను నా గురువుని సేవించినట్టు సేవించుకోగలిగితేనే అప్పుడు అలా చెప్పుకోవాలి. అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అని సాయి అన్నారు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు అన్న మాట అది. ఒక్కడు కూడా నాకు కనబడలేదు అని చెప్పారు. ఒక్కడు కూడా లేరటండి బాబా శరీరంతో ఉన్నప్పుడు, ఒక్కడు కూడా లేరు. కానీ బాబా మహాసమాధి అయిపోయాక తర్వాత మంచి యంగ్ యువకుడు ఒక ఆయన షిరిడీకి వెళ్ళడం జరిగింది, తెలుసు కదా అందరికీ. పూజ్యశ్రీ మాస్టర్ గారు, మన మాస్టర్ గారు అక్కడ సాయినాథుల వారి సన్నిధిలో షిరిడీలో బ్రహ్మానుభూతిని పొందారు. తర్వాత వారి చేత, సాయినాథుల వారి చేత శిష్యుడిగా ఆయన తెలుపబడ్డారనమాట. ఎంత అద్భుతమైన లీల చూడండి. శరీరంతో ఉన్నప్పుడు ఎవరిని బాబా శిష్యుడిగా చెప్పలేదు, అంగీకరించలేదు. అలాంటిది మాస్టర్ గారిని, నేను గురువు లేరని బాధపడుతున్నావా, నేనున్నాను అని చెప్పి ముమ్మారు చెప్పారు. మాస్టర్ గారిని అట్లా దగ్గర తీసుకుని మరీ చెప్పారు. చూడండి, అద్భుతమైన ఇది, అంగీకరించారు. ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయన అలా వ్యక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనమెంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. ఇక్కడ ఎంత ఇంపార్టెంట్గా చెప్తున్నారు చూడండి ఇక్కడ. అంటే ఆయన అంతలాగా ఆయన మహిమను చూస్తూ ప్రత్యక్షంగా అక్కడ ఆ బాబా సన్నిధిలో ఉండి ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయన అలాగా వ్యక్తులు సేవించలేకపోయారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆయన అలా సేవించలేకపోయారు. అంటే ఆయన చరిత్రను పారాయణ చేసి అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనం ఎంత జాగరూకతతో, ఇంక మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి. ఆయన ప్రత్యక్ష సన్నిధిలో ఉన్నవాళ్లే అంతలాగా సేవించలేకపోయినప్పుడు మనం ఇంకెంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అది ఇక్కడ మనం ఏదైతే బాబా విషయంలో మనం ఇక్కడ చెప్పుకున్నామో అదే మాస్టర్ గారి విషయంలో కూడా ఇక్కడ చెప్పుకోవాలండి. మాస్టర్ గారి దగ్గర కూడా శిష్యులు మాస్టర్ గారిని అడిగారట, ఎవరు మాస్టర్ గారు, మీ శిష్యులు ఎవరండి మాస్టర్ గారు మీకు అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు అమ్మగారిని చూపించారటండి.
చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. మనం ఏవో చాలా చాలా అనుకుంటాము, కానీ అమ్మగారిని చూపించారట. అమ్మగారు ఒక్కరేట అంతలాగా సేవించుకున్నది మాస్టర్ గారిని. అలా అంటే బాబాని మాస్టర్ గారు అంతలాగా శిష్యునిగా ఎలా సేవించుకొని ఎలాగా అంగీకరింపబడ్డారు, అలాగే మాస్టర్ గారికి అంతలాగా అమ్మగారు అన్నమాట. అది మాస్టర్ గారు అమ్మగారిని చూపించారట. ఎవరంటే మీ శిష్యులు అంటే అది మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం తెలియక, అమ్మగారట అంతలా ఉన్నవాడు. అందుకని మనం ఎంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. అప్పుడే మనము గురువుని తెలుసుకోగలిగామని అర్థం. తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది. మనం తెలుసుకోలేకపోయామనుకోండి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, దేన్ని అసలు ఆయన గురించి కానీ ఏమీ తెలుసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? నిష్ప్రయోజనం. ఇంకో ఇలాగే ఉంటుంది. ఇందాకంత చెప్పుకున్నాను చూసారు, అట్లానే ఉంటుంది. మనకి ఎలా అర్థమైతే ఆయన అలా ఉంటుంది. ఏదో పువ్వుచికి పొల్ల, ఇంకొకటి గొయ్య, ఏవో ఉన్నాయి చూసారా, అవి మనకు అప్లై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా తయారవుతుంది. ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది. మామిడి పూతల మనము రాలిపోతాం అంతే. ఇంకా అంటి పెట్టుకునేది ఏముంటుంది? మామిడి పూతలాగానే మనం కూడా రాలిపోతాం. పూత స్టేజ్లోనే రాలిపోతాం అంతే. బాబా చెప్పారు కదా, అట్లాగే అయిపోతాం. గురువుని తెలుసుకొని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది. గురువుని తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆ జీవితం అంతా పిడకల వేట, పిడకలు ఏరుకోవడమే అంతే. ఆ పిడకల వేటే అవుతుంది. ఆయన గురించి మానేసి పిడకలు ఏరుకోవడం అన్నది. పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దాన్ని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనమాట. అసలు ఈ పిడకలు ఏరుకోవడం అంటే ఏమిటి? దీనికి అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం చదువుకున్నప్పుడు. అంటే ఏంటంటే కొంచెం కఠినంగా అనిపిస్తాయి, కానీ నిజమేనండి. ఇదంతా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. పిడకలు ఏరుకోవడం అంటే ఏంటంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ, అంతే కదండి. పుట్టాము, ఏదో బతుకుతున్నాము, చివరికి ఏమవుతాం? పోతాం అంతే. ఏం చేస్తామంటే ఏమీ లేదు. చివరికి మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దాన్ని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. అంతే. అది కాకపోతే ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం మనం. జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, మరణానంతరం దహనాధికారాలు చేయడానికి బిడ్డలను కనడం, అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం అంతే. మనం అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, పునరపి జననం పునరపి మరణం అంతే. పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. ఏదో కష్టాలు సుఖాలు ఇట్లా వస్తూ ఉంటాయి జీవితంలో. ఇదే నడుస్తూ ఉంటుంది అన్నమాట జీవితం మనకి అంతే. ఏమవుతుంది? జీవితానికి ఒక లక్ష్యం ఉండదు, గమ్యం ఉండదు. ఎందుకు పుట్టామో తెలియదు. పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. జీవితానికి లక్ష్యం ఉండదు, గమ్యం ఉండదు. ఈ లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం. మన వృద్ధాప్యం వచ్చే వరకు ఈ లౌకికంగా అన్నీ ఏదో తింటూ ఉంటాము, రోజు పొద్దున్నే లేస్తాం, ఉద్యోగం ఏదో కష్టపడుతూ తిట్టుకుంటూ ఏదో ఏడుస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాము, తింటూ ఉంటాం, బతుకుతూ ఉంటాము. కష్టం వస్తే ఏడుస్తాం, సుఖం వస్తే పొంగుతూ ఉంటాము. ఇలా జరుగుతూ ఉంటుంది. చివరికి వృద్ధాప్యం వస్తుంది. శరీరాన్ని అప్పటి వరకు పోషిస్తాం. తర్వాత మరణం, రోగాలు ఇవన్నీ వచ్చేసి తర్వాత మరణం వచ్చేస్తుంది. మరణానంతరం దహనం చేయడానికి బిడ్డలకు అంటాం అనమాట. ఎందుకు బిడ్డలకు అంటున్నాం అంటే దానికి ఒక పర్పస్ ఉండదు. బిడ్డలను ఎందుకు అంటున్నాం అంటే ఏముండదు. అయ్య బాబా నేను చచ్చిపోతున్నాను, నన్ను దహనం చేయాలి కాబట్టి నాకు అంటారు చూడండి, తలకొరువు పెట్టడానికి ఇవలాగా అలాంటి డైలాగ్స్ అనమాట. అలాగా బిడ్డలకు అంటాం. అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం. ఎందుకు జన్మ అంటే మరణానికి సిద్ధమవడం అంతే. పుట్టామంటే చావక తప్పదు కదా, మరణం తప్పదు. పుట్టినవాడు మరణించక తప్పదు కదా.
మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు, తెలిసిందే మనకి. ఎందుకంటే పర్పస్ లేదు. ఎందుకు పుడుతున్నా, ఎందుకు పోతున్నాం, పర్పస్ లేదు. అసలు పర్పస్ ఏంటి, అసలు లక్ష్యం ఏమిటి, జీవిత లక్ష్యం ఏంటి? ఒక లక్ష్యం, గమ్యం లేదు జీవితానికి. ఏదో అంతే. అంతకుముందు అనుకున్నాం కదా మనం, ఒకరోజు అనుకున్నాం మనం అసలు ఏంటి, ఎందుకు బతుకుతున్నాం, ఇట్లా రోజు కూర్చొని ఆలోచించుకోవాలి మనం అనుకున్నాం ఒకరోజు. మళ్ళీ మామూలు అయిపోయింది చూసారా మనకి. ఒక్కోసారి ఒక రకమైన ఊపు వస్తుంది మనకి, అదొక పాల పొంగులాగా ఇలా వస్తుంది. మళ్ళీ అంతే. పాల పొంగు ఎలా వస్తుందండి, కాచుతున్నప్పుడు అలా వస్తుంది, వచ్చి మళ్ళీ ఇలా అయిపోతుంది, డ్యామ్ లోపలికి వెళ్ళిపోతుంది. మనము అంతే, ఆధ్యాత్మికతలో కూడా అట్లాగే ఉంటుంది. ఒక పొంగు అలా వచ్చి మళ్ళీ ఇలాగా కిందకి వెళ్ళిపోతుంది. మన ఆధ్యాత్మికత అట్లా ఉంటుంది. ఎవరైనా, నేనైనా మీరైనా, నేను కూడా అంతేనండి. ఒక పాల పొంగులాగా అలా పైకి వస్తుంది అనమాట ఒక్కో టైంలో. మళ్ళీ అలా మంది అలా ఉంటుంది, పొంగు కృంగులతో ఉంటుంది. అట్లా ఉండకూడదని చెప్తారు మాస్టర్ గారు. అట్లా కాదు, స్థిరం ఉండదు మనకి. ఆ స్థిరం తెచ్చుకోవాలి, చక్కగా స్థిరంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అందుకే అంటారు పొడుగుతో 30% అయినా పెట్టుకోని చెప్తారు. ఒకరోజు 90, ఒకరోజు 70, ఒకరోజు 30 అట్లా కాకుండా స్థిరంగా పెట్టుకోమని చెప్తారు మాస్టర్ గారు. అందుకని మరణానంతరం దహనాధికారులు చేయడానికి బిడ్డలను కలడం, అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం, ఇట్లా ఉంటుంది మన జీవితం. అది కాకుండా అసలు మనకి ఏమైనా ఉందా, అసలు జీవిత లక్ష్యం అనేది ఏమైనా అసలు మనకుందా, అసలు ఎందుకు అనేదాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటూ ఉండాలండి. అసలు జీవిత లక్ష్యం ఏమిటి, ఇదేనా, ఇట్లా బతుకుతూ చూస్తూ ఇలా ఉండడమేనా, అసలు ఏమిటి, ఎందుకు అనేదాన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇంకా అసలు మాస్టర్ గారు అసలు దీని గురించి ఏం చెప్తున్నారు, గురువుని తెలుసుకోవాలంటున్నారు, ఎందుకు వచ్చాం, పిడకలు ఏరుకోవడానికి అంటున్నారు, అసలు ఏంటి ఇది అనేదాన్ని ఇంకా మాస్టర్ గారు ఏం చెప్పారు అనేసి మనం ఇంకా రేపు కొంచెం ఉందండి, ఇంకా కొద్దిగా ఉంది, దాన్ని రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.